నంద్యాల జిల్లాలో ఛత్తీస్గఢ్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. కొలిమిగుండ్ల మండలం ఎర్రమల కొండ ప్రాంతంలో మావోయిస్టులు తిరుగుతున్నారనే సమాచారంతో ఛత్తీస్గఢ్ నుంచి 2 ప్రత్యేక బృందాలు ఇక్కడికి చేరుకున్నాయి. కగైర్ ఆపరేషన్ జరుగుతుండటంతో అక్కడి నుంచి మావోయిస్టులు ఇక్కడికి వచ్చారనే సమాచారంతో కూంబింగ్ చేపట్టారు. దీంతో స్థానికుల్లో అలజడి మొదలైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కగార్ ఆపరేషన్ ప్రభావం నంద్యాల జిల్లాలో కూడా కనిపిస్తోంది. ఛత్తీస్గఢ్కు చెందిన దాదాపు 20 మంది ప్రత్యేక పోలీసు బలగాల బృందం నంద్యాల జిల్లాలో కూంబింగ్ చేపట్టింది. ఇది ప్రధాన చర్చనీయాంశమైంది. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారన్న సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసులు 2 ప్రత్యేక వాహనాల్లో వచ్చి ఆయా కొండ ప్రాంతాల్లో కూంబింగ్ చేపడుతున్నారు. కొలిమిగుండ్ల ప్రాంతంలో సిమెంట్ పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి కార్మికులు అక్కడ వచ్చి పనిచేస్తున్నారు. అయితే మనం ఈ మధ్య చూసాం, కగార్ ఆపరేషన్ నేపథ్యంలో మావోయిస్టులు విజయవాడ ప్రాంతంలో కూలీలుగా వెళ్ళి అక్కడ పోలీసులకు పట్టుబడ్డారు. పెద్ద ఎత్తున మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో నంద్యాల జిల్లాలో కూడా అక్కడి నుంచి ఛత్తీస్గఢ్ ఆయా రాష్ట్రాల నుంచి పోలీసులు అక్కడికి చేరుకున్నారన్న సమాచారంతో ఛత్తీస్గఢ్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఇక్కడ ప్రస్తుతం గాలిస్తున్నాయి. కొలిమిగుండ్ల ప్రాంతంలో ఎక్కువగా పరిశ్రమలు ఉన్న కారణంగా అక్కడికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కార్మికులు పనిచేస్తున్నారు. ఆ ప్రాంతంలో నేలబిలం, ఓబులేసుకోన, ఎర్రకోన ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ పోలీసుల బృందాలు ప్రస్తుతం గాలింపు కొనసాగిస్తున్నాయి. మ్యాప్లు తీసుకొని స్థానికంగా ఆయా ఏ కొండ ఏ ప్రాంతంలో ఉంది అని ఆరా తీసి ఆ ప్రాంతానికి వెళ్ళి కోమింగ్ చేపట్టారు. గతంలో ఇక్కడ జనశక్తి నక్సల్స్ కూడా అక్కడ షెల్టర్ జోన్గా ఉండేది. 10 ఏళ్ల క్రితం అక్కడ పరస్పరం కాల్పులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఛత్తీస్గఢ్ పోలీసులు చేపట్టిన కూంబింగ్ ఎక్కడికి దారి తీస్తుంది, అక్కడ ఎవరైనా నక్సల్స్ ఉన్నారా, కగార్ ఆపరేషన్ నేపథ్యంలో అక్కడికి వచ్చి షెల్టర్ తీసుకున్నారా అంశాలు తేలాల్సి ఉంది. అయితే ఛత్తీస్గఢ్ పోలీసులు స్పష్టమైన సమాచారంతోనే ఇక్కడికి వచ్చి కూంబింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అక్కడ పరిశ్రమలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా నక్సల్స్ సానుభూతి పరులు కానీ మావోయిస్టుల సమాచారం అందించేవారు కానీ లేకపోతే అక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనేది తేలాల్సి ఉంది. వందల సంఖ్యలో కార్మికులు అక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ పోలీసులు అక్కడికి వచ్చి గాలింపు చేపట్టారు. అయితే ఈ కూంబింగ్లో పోలీసుల వెరిఫికేషన్లో ఏవైనా అంటే నక్సల్స్కి సంబంధించిన ఎవరైనా ఉన్నారనేది తెలియాల్సి ఉంది. అయితే సమాచారం లేకపోతే వారి సానుభూతి పరులు ఎవరైనా ఉన్నారా అన్నది కూడా తేలాల్సి ఉంది. అయితే ఈ నంద్యాల జిల్లాలో ఛత్తీస్గఢ్ పోలీసులు చేపట్టిన కూంబింగ్ అనేది చర్చనీయాంశంగా మారింది. కెమెరామెన్ మధుతో చంద్రశేఖర్, ఎన్టీవీ, కర్నూలు.